మరోవైపు విజయవాడలో ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఆందోళనలో పాల్గొనాలని వెళ్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఉద్యోగుల ఆందోళనకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు. మరోవైపు మహిళా ఉద్యోగులనే విషయాన్ని పోలీసులు మర్చిపోయారని, తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం నిరసన చేద్దామని వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే జీపీఎఫ్ సొమ్ముతో పాటు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెన్షన్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సిపిఎస్ ను అమలు చేయాలన్నారు. ఉన్న సమస్యల మీద 14వ తారీఖు నుండి ఈ నెల 27 వరకు కూడా జరగాల కార్యక్రమం మీద మేము తాలూకా లెవెల్లో అధ్యక్ష ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 3 మండలాల యొక్క కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉద్యోగస్తులను కలుపుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజుకి మేము వారం నుండి ఈ కార్యక్రమాలు ఉన్నాము. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 15 లక్షల మంది ఉద్యోగస్తులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.